తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం అనేది కూడా గత 2-3 రోజుల నుంచి ఏర్పడిన పరిస్థితి. నిన్న ఒక్కసారిగా వర్షం పడడంతో వర్షాలు ఇంకా కురిసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మరి వర్షాలు నిన్న ఒక్క రోజుకి మాత్రమే పరిమితం అనేది కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, నిన్న చూసుకున్నట్లయితే వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోయి వర్షాలు పడ్డ పరిస్థితి. సో రానున్న రోజుల్లో వర్షాలు ఏమన్నా పడే అవకాశాలు ఉన్నాయా? మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ ఈ సీజన్‌లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడటం ఇది రెండోసారి. మనకి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తీర సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. మొన్న అది నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈరోజు అది తీరాన్ని కూడా దాటింది. తీరాన్ని దాటి ప్రస్తుతం అది జార్ఖండ్ సమీపంలోని వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది మనకి చాలా సుదూరమైన ప్రాంతం. అందువల్ల మనకి కొద్దిపాటి ఎఫెక్ట్ ఉంటుంది. సో, నిన్నటి నుంచి దీని ప్రభావంతోటి మనకి క్లౌడీనెస్, కొద్దిగా వర్షాలు పడటము, మోడరేట్ రెయిన్స్ పడాయి కొన్ని చోట. అలాగే కామారెడ్డిలో నిన్న ఒక 9 సెంటీమీటర్స్ ఒక్క చోట హెవీ రెయిన్ కూడా నిన్న రికార్డ్ అయింది. అలాగే ఈరోజు కూడా మనకి కొన్ని జిల్లాల మీద దీని ప్రభావం ఉంది. సో, ఈరోజు మనకి ఉత్తర తెలంగాణలోని కొమురం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో హెవీ రెయిన్‌ఫాల్‌కి అవకాశం ఉందని యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ అంటే 3-5, 6 సెంటీమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలుల తీవ్రత కూడా ఈ నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉంది. సో, ఈ ప్రాంతానికి ఈ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన మన సిటీ ప్రాంతంలో కూడా ఈరోజు సాయంత్రం, రాత్రి కొద్దిపాటి మోడరేట్ రెయిన్ అయితే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొద్ది లైట్ టు మోడరేట్ రెయిన్ ఈరోజు పడే అవకాశం ఉంది. ఓకే సార్. అంటే సార్ చూసుకున్నట్లయితే వర్షాలైతే లేవు అని అంటున్నారు. మరి క్లౌడీనెస్ కూడా కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉందా? క్లౌడీనెస్ కూడా ఈ సిస్టమ్ వల్లనే వచ్చింది. ఈ సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు తీరాన్ని దాటింది. రేపటికి ఇది వీకెన్ అయిపోతుంది. సో, రేపటి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్‌గా క్లౌడీనెస్ కూడా తగ్గిపోతుంది. మళ్ళీ రెయిన్స్ కూడా గ్రాడ్యువల్‌గా తగ్గిపోతాయి. ఈరోజు, రేపు మటుకు కొంత దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజైతే కొంచెం ఎక్కువగా ఈ జిల్లాల్లో భారీ వర్షానికి కూడా అవకాశం ఉంది. రేపు ఎక్కడ భారీ వర్షం కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లా. ఓన్లీ ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ వర్షాలు కొంచెం తగ్గుముఖమే పడతాయి. ఓకే. సార్ అంటే గతంతో పోల్చుకున్నట్టయితే ఏదైతే గత ఏడాదిలో కూడా తెలంగాణకి అంటే వర్ష సూచన అనేది ఎక్కువగా ఉన్నది. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం వర్షాలనేది లేవు అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు కదా! ఎందుకు సార్ అసలు? మనము ఈ ఏడు ఎల్‌నినో ప్రభావం ఉందని మొదటి నుంచి చెప్తున్నాం గదా! అందుకని ఈ ఏడు ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలైతే డెఫినిట్‌గా తక్కువగానే ఉంటాయి. ఈ దీనివల్లే మనకి లాస్ట్ ఇయర్ అయితే 30% ఎక్సెస్ రెయిన్స్ పడాయి మనకి. ఈ ఏడు మరి అంత ఎక్సెస్ కాదు కదా! మనకి సాధారణ స్థాయి నుంచి కూడా తక్కువగానే వర్షాలు పడే అవకాశం ఉంది. ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎల్‌నినో పీరియడ్‌లో సరిగా ఉండదు. అంటే 4, 5 రోజులు వర్షాలు పడితే మళ్ళీ 20 రోజులు గ్యాప్‌లొచ్చేయడము, ఈ డ్రైనెస్ పెరిగిపోవడము ఇటువంటి పరిణామాలన్నీ ఎల్‌నినో టైంలో ఉంటాయి. ఓకే సార్. అంటే ఎల్‌నినో ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది సార్ వర్షాల పైన దాదాపుగా? ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందండి. ఇంకా పోయే కొద్దీ పెరుగుతుంది. ఇది ఇప్పుడే స్టార్టింగ్ ఫేజ్‌లో ఉంది. ఇంకా పోయే కొద్దీ ఈ ఏడు అంతా కూడా ఎల్‌నినో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, రాగల 2, 3 నెలల్లో కూడా ఇలా వర్షాలు కొంచెం అరకొరగానే ఉండే అవకాశం ఉంది. ఓకే సార్. సార్ జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న 2, 3 రోజులు కావచ్చు? జీహెచ్ఎంసీలో ఈరోజు కొంచెం మోడరేట్ రెయిన్‌కి ఈరోజు ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ టైంలో అవకాశం ఉంది. రేపటి నుంచి గ్రాడ్యువల్‌గా రాష్ట్రమంతా కూడా ఎఫెక్ట్ తగ్గిపోతుంది. మనకి రేపు కొంచెం క్లౌడీనెస్, అక్కడక్కడ లైట్ రెయిన్ పడే అవకాశం ఉంది. గ్రాడ్యువల్‌గా ఎల్లుండి నుంచి మళ్ళీ ఈ క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి మళ్ళీ టెంపరేచర్‌లు పెరిగే అవకాశం ఉంది. సార్ వర్షాలు లేవు అంటున్నారు. మరి రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? రైతులకి మనము 2 నెలలు బట్టి చెప్తున్నాము. ఈ వర్షాలు తక్కువ ఉంటాయి. దీనికి తగినట్టు పంట మార్పిడి చేసుకోవాలని చెప్తున్నాము. అట్లాగే మన ఫోర్‌కాస్ట్ ద్వారా ఇప్పుడు వ్యవసాయ శాఖ వారితో కూడా సమీక్షలు చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతోటి ఇలా తక్కువ నీటితోటి అయ్యే పంటలు ఏమున్నాయో అవి వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. తక్కువ కాల పరిమితి గల పంటలు వేటికి మారాలి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మన ఫోర్‌కాస్ట్ తీసుకొని దానికి అనుగుణంగా రైతులకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ వాటర్‌ని ఏ విధంగా స్టోరేజ్ చేస్తే బావుంటుందని చెప్పుకోవచ్చు?
వాటరు అంటే ఈ సీజన్‌లో అప్పుడప్పుడు భారీ వర్షాలు పడతాయి. ఈ భారీ వర్షాలు పడినప్పుడు మనం ఎక్సెస్ అని బయటకు వదిలేయకుండా, పంటలో ఒక గుంటలాగా తవ్వుకొని దాంట్లో నిలవబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ డ్రై స్పెల్స్ వస్తాయి. అలాగే ఇళ్లలో కూడా ఈ పెర్కులేషన్ పిట్ అనేది తప్పనిసరిగా ప్రతివారు పెట్టుకుని, ఈ బోరుకు పక్కన అది పెట్టుకుని ఈ టెర్రస్ వాటర్‌ని అందులోకి మళ్లించుకున్నట్టయితే భూగర్భ జలాలు కొంతవరకు మనకి ఉపయోగపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏదైతే వర్షానికి సంబంధించిన అప్డేట్ ఇదని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఈ సంవత్సరం అయితే వర్షాలు లేవు అని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. వీడియో ప్రవీణ్‌తో శ్వేతంగధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.